ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేటి నుంచి శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అందుకోసం మంగళవారం సాయంత్రం అంకురార్పణ చేశారు. ఇవాల్టి నుంచి అక్టోబర్ 2 వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇక ఉత్సవాల కోసం తిరుమలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ నెల 24న పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రివిలేజ్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. 29 రాష్ట్రాల నుంచి 229 కళా బృందాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఇక కొండపైన ప్రతి 4 నిమిషాలకు ఒక ప్రభుత్వ బస్సు ఉంటుంది. 3000 సీసీ కెమెరాలతో నిఘా, 2000 మంది సెక్యూరిటీ, 4700 మంది పోలీసులు, 450 మంది సీనియర్ అధికారులతో భద్రతను ఏర్పాటు చేశారు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేటి నుంచి శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇక అందుకోసం మంగళవారం సాయంత్రం అంకురార్పణ చేశారు. ఇవాల్టి నుంచి అక్టోబర్ 2 వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇక ఉత్సవాల కోసం తిరుమలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ నెల 24న పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రివిలేజ్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. 29 రాష్ట్రాల నుంచి 229 కళా బృందాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. కొండపైన ప్రతి 4 నిమిషాలకు ఒక బస్సు ప్రభుత్వం ఉంటుంది. 3000 సీసీ కెమెరాలతో నిఘా, 2000 మంది సెక్యూరిటీ, 4700 మంది పోలీసులు, 450 మంది సీనియర్ అధికారులతో భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుధీర్. గుడ్ మార్నింగ్ దేవిక. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల వేడుక తిలకించడానికి దేశ నలుమూల నుండి భక్తులంతా కూడా తరలి వస్తున్నారు. దీనికి సంబంధించి అటు పాలక మండలి కావచ్చు, అధికారులన్నీ కూడా పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఇక భద్రతా లోపం లేకుండా దాదాపు 4700 మంది పోలీసులు, అలాగే 2000 మంది విజిలెన్స్ అధికారులు, ఇక ఉన్నతాధికారులు, స్పెషల్ ఆఫీసర్లు అంతా కూడా ఒక 700 మంది ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ పబ్లిక్ వచ్చి అంటే భక్తులు వచ్చి వెళ్తుంటారు ఈ ప్రదేశాలంతా కూడా పూర్తిగా ఈ యొక్క భద్రతా రక్షణ జల్లెడ అనేది పట్టారని చెప్పుకోవచ్చు. ఇక స్వామివారి తిరుమల తీసుకున్నట్లయితే ఒక పండుగ వాతావరణం ఉంది. పైన ఉన్నటువంటి దివిలో ఉన్నటువంటి దేవతామూర్తులంతా కూడా చేరుకుని బ్రహ్మ ఏర్పాటు చేస్తున్నటువంటి యొక్క బ్రహ్మోత్సవాలను తిలకించడానికి భక్తులంతా కూడా బయలుదేరి వస్తున్నారని చెప్పొచ్చు. ఈ రోజు నుంచి 9 రోజుల పాటు అంటే అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగేటువంటి సాలకట్ల బ్రహ్మోత్సవాలను తిలకించడానికి భక్తులంతా కూడా భారీగా తరలి వస్తున్నారు. ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఈరోజు సాయంకాలం తీసుకున్నట్లయితే స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. మొదట రేణిగుంట తిరుచానూరు సమీపంలోని తాజ్ హోటల్ సమీపంలో హెలిపాడ్ వద్దకు 5 గంటలకు చేరుకుంటారు. 5:45కు ఇదే రోడ్డు మార్గం గుండా మనం చూస్తున్న ఈ రోడ్డు మార్గం గుండా నేరుగా తిరుమలకు బయలుదేరి 5:45కు చేరుకుంటారు. చేరుకునే వెంటనే స్వామివారి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుని అక్కడి నుంచి నేరుగా పట్టు వస్త్రాలతో స్వామివారి ఆలయంలోకి వెళ్లి శాస్త్రోక్తంగా వేద పండితుల నడుమ ఈ యొక్క ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు కూడా సమర్పించున్నారు. ఇక సాయంకాలం ఉన్నటువంటి 5:40 నుంచి 6:13 వరకు మీనలగ్నంలో
స్వామివారి ధ్వజారోహణ కార్యక్రమం ఉంది. అనంతరము పెద్ద శేష వాహనం అనేది మొదటి వాహనంగా తిరుమాడ వీధుల్లో విహరిస్తూ స్వామివారు వస్తున్నటువంటి భక్తులకంతా కూడా ఆయన కనువిందు చేసే విధంగా ఆశీర్వచనం చేశారు. ఇక ఈ యొక్క పెద్ద శేష వాహనంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారని కూడా తెలపడం జరిగింది. అయితే రాత్రి అక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత రాత్రి బస చేసి తిరుమలలో ఉదయాన స్వామివారి నేత్ర దర్శనం చేసుకున్న తర్వాత తిరుగు విజయవాడ పయనమవుతారు. అయితే దీనికి సంబంధించి భద్రతా లోపం ఎక్కడా లోపించకుండా ఇట్లా రేణుగుంట నుంచి హైవే కావచ్చు, ఫ్లైఓవర్ కావచ్చు, అలిపిరి వద్ద ఓల్డ్ చెకింగ్ పాయింట్ ప్రదేశాలు ఇక తిరుమల వరకు మొత్తం ఎక్కడికక్కడ పోలీసులు నిఘా వ్యవస్థ పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. డాగ్ స్క్వాడ్ అలాగే క్లూస్ టీము, ఈ బాంబు స్క్వాడ్ ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాల ఏర్పాట్లు కూడా చేశారు. ఇక తిరుమలకు వెళ్లేటువంటి 2 మార్గాలు ఏదైతే శ్రీవారి మెట్లు ఉందో అలాగే ఇంకా అలిపిరి పాదాల మండపం మెట్లు ఉందో ఈ 2 మార్గాలన్నీ కూడా పూర్తిగా భద్రతా చర్యలతో అక్కడ సిబ్బంది అంతా కూడా ఏర్పాటు చేసి వస్తున్నటువంటి భక్తులకు 24 గంటలు తిరుమలకు వెళ్లేటువంటి అనుమతి కల్పిస్తూ అలాగే వాళ్ళకి ఇబ్బందులు రాకుండా వస్తున్నటువంటి భక్తులంతా కూడా వాళ్ళ బ్యాగులు కావచ్చు ఇక వాళ్ళని చెక్ చేసి స్కానర్ల ద్వారా చెక్ చేసి పైకి పంపించేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక తిరుమలలో అత్యంత కీలకమైనటువంటి ఘట్టము ఈ యొక్క గరుడ సేవ రోజు 28వ రోజు దాదాపు లక్షల సంఖ్యలో 3 నుంచి 4 లక్షల మంది వచ్చేటువంటి అంచనా వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో 2 నుంచి 3 లక్షల వరకు వచ్చారు. ఈసారి 3 లక్షలు దాటేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఎటువంటి లోపము ఏర్పడకుండా అన్ని విధాల వస్తున్నటువంటి భక్తులకు పానీయాలు, అల్పాహారాలు, వాళ్ళకి శానిటైజర్ గతంలో ఏర్పాటు చేసే విధంగా టీటీడీ పాలక మండలి అలాగే కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ ఇక టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వీళ్ళ సమక్షంలో ఈరోజు అన్ని ఏర్పాట్లు జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక కర్ణాటక నుంచి వచ్చినటువంటి పూలతో వివిధ రకాల పుష్పాలంకరణ అలాగే విద్యుత్ దీపాలంకరణ, తోరణాలు కావచ్చు, స్వామివారు దేవతామూర్తుల చిత్రాలతో రకరకాలైనటువంటి దశావతారము, కూర్మావతారం ఇలాంటి అవతారాలతో విద్యుత్ దీప అలంకరణ కూడా చేశారు. ఇవన్నీ కూడా భక్తులను ఆకట్టుకునే దిశగా ఉంది. 29 రాష్ట్రాల నుంచి 200 పైచులకు భక్త బృందం కూడా అక్కడికి నాట్య బృందం చేరుకొని 4 మాడ వీధుల్లో స్వామివారు వాహనం మీద విహరించేటువంటి సమయాన్ని ముందుగా ఈ యొక్క కళా బృందం అనేది వాళ్ళ వివిధ ప్రదర్శనలు చేసుకుంటూ నృత్యాలు చేసుకుంటూ కళ్ళ విందు కలిగించేటువంటి దిశగా ఉంది. గరుడ సేవ రోజు అత్యంతగా కీలకమైంది కాబట్టి ఆ రోజు 4 మాడ వీధుల్లో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క ప్రాంగణం ఉంది ఈ సరౌండింగ్ కూర్చునేటువంటి సిస్టం ఎంతవరకు ఉందో అంతవరకు పరిమితం చేసి, ఎందుకంటే లోపల వాహనం తిరిగించడానికి తోపులాట రాకూడదని వీళ్ళకంతా కూడా ఆ లిమిట్ పరిమితి దాటిన తర్వాత రాంబగిట్ట ఎంట్రన్స్ లోనే క్లోజ్ చేసి మిగిలిన వారంతా కూడా వీక్షించే విధంగా స్వామిని ఎల్ఈడి పెద్ద పెద్ద స్క్రీన్లన్నీ కూడా జరిగింది. ఇక భద్రతా లోపం రాకుండా చర్యలు చేపట్టారు. ఇక చంటి పిల్లలు గతంలో తీసుకున్నట్టయితే చంటి పిల్లల్ని ఈ యొక్క రద్దీ ప్రాంతంలో ఎవరైతే గార్డు నిద్రలో ఉంటారో ఈ డార్మెంట్ హాల్ వద్ద కావచ్చు ఈ ప్రదేశాల్లో నిద్రిస్తున్నటువంటి భక్తులంతా కూడా పిల్లల్ని అపహరించే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అది దృష్టిలో ఉంచి ఈసారి ఎల్ఎన్టీ కంపెనీ ఆధ్వర్యంలో జియో ట్యాగ్ కూడా విధానాన్ని తీసుకొచ్చారు. పిల్లలు ఎవరు తప్పించుకోకుండా తీసుకొచ్చారు. ఇస్రో ద్వారా కూడా గణనీయం ప్రకారము లెక్కలు తెలిసేదానికి అలాగే ఎప్పటికప్పుడు ఈ యొక్క ఫోటో విజువల్స్ పంపించడానికి ఇస్రోతో కూడా టీటీడీ సంప్రదింపులు జరిపి వాళ్ళు కూడా వస్తున్నటువంటి భక్తుల గణన కూడా తెలుసుకుని ఇచ్చేటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం మీద ఏర్పాట్ల విషయంలో అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి ఉన్నతాధికారులు గతంలో అనుభవం ఎవరైతే ఈ యొక్క బ్రహ్మోత్సవాలు చేసేటువంటి అనుభవాలు ఉన్నటువంటి అధికారులు ఉన్నారో వీళ్ళ సమక్షంలో సమిష్టిగా అటు పాలక మండలి అధికారులు అందరూ కలిసి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు టీటీడీ ఈవోగా ఉన్నటువంటి అనిల్ కుమార్ సింఘాల్ గతంలో 5 బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఇది 6వ బ్రహ్మోత్సవం చేస్తున్నారు. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి గతంలో ఏదైతే లోపాలు ఉన్నాయో అటువంటి లోపాలన్నీ కూడా పూర్తి చేసే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి ఈ యొక్క గరుడ వారధి ఏదైతే ఉందో ఈ యొక్క వారధి పై నుంచి హెలిప్యాడ్ చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే మార్గం కూడా తిరుమలకు బయలుదేరతారు. తిరుమలకు వెళ్ళేటువంటి భక్తులంతా కూడా
ఈ రోడ్డు ఈ మార్గాన్ని బయలుదేరి తిరుమలకు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక తిరుమలలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, మొత్తం కూడా భక్తులకు ఎటువంటి లోపం లేకుండా అధికారులు ఏర్పాటు చేస్తారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుధీర్.